మీ తమ్ముడిని గొలుసులతో బంధించి తాళ్లతో కట్టేసి రూముల్లో పడేసి పెడుతున్నారు ఈరోజు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు మరియు టాలీవుడ్ హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యం విషమించడంతో నవంబర్ 16న శనివారం మధ్యాహ్నం తుదిశ్వాసను విడిచారు. అసలు రామ్మూర్తి నాయుడు గారు హఠాత్తుగా మరణించడానికి గల కారణాలేంటి? నారా రోహిత్ స్టార్ హీరోగా ఎదగకపోవడానికి తన తండ్రే కారణమా? రామ్మూర్తి నాయుడు గారిని ఇంట్లో గొలుసులతో ఎందుకు కట్టేయాల్సి వచ్చింది? రామ్మూర్తి గారికి ఉన్న ఆరోగ్య సమస్యలేంటి? కొడుకు ఎంగేజ్మెంట్ కి ఎందుకు రాలేకపోయారు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నారా రామ్మూర్తి నాయుడు ఇతను 1954 జూన్ 20న ఆంధ్రప్రదేశ్ లోని నారావారిపల్లెలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి నారా ఖర్జూర నాయుడు, తల్లి అమనమ్మ. ఇక రామ్మూర్తి గారికి చంద్రబాబు నాయుడు అనే అన్నయ్య, రాజేశ్వరి, హైమావతి అనే ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. ఇక అలా రామ్మూర్తి గారు ఇంట్లో ఆఖరి సంతానం కావడంతో చిన్నప్పటి నుండి ఇతన్ని చాలా గారాబంగా పెంచారు. అలా తన తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. రామ్మూర్తి గారు తన స్కూలింగ్ ని శేషాపురంలోని ప్రాథమిక పాఠశాలలో చదివి తన హై స్కూల్ ని చంద్రగిరిలోని జెడ్పీహెచ్ఎస్ లో పూర్తి చేశారు. ఇక చదువుల్లో చురుగ్గా ఉన్న రామ్మూర్తి గారు స్కూల్ డేస్ నుండే నాటకాల్లో నటిస్తూ ప్రైజెస్ ని గెలవడంతో యాక్టింగ్ వైపు తన మక్కువని చూపించారు. దీంతో ఎలాగైనా సినిమాల్లో హీరో అవ్వాలనుకున్నా అందుకు తన తండ్రి మాత్రం గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేశాక నీకు నచ్చింది చేసుకోమని చెప్పడంతో వేరే దారి లేక రామ్మూర్తి గారు తిరుపతిలోని గవర్నమెంట్ కాలేజీలో తన డిగ్రీని పూర్తి చేశారు. ఇక అలా తన అన్నయ్య రాజకీయాల్లో బిజీగా ఉంటే తను మాత్రం మద్రాస్కి వెళ్లి సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టారు. కానీ ఎంత ట్రై చేసినా ఇతనికి సినిమాల్లో ఛాన్సులు వచ్చేవి కావు. ఇందుకు కారణం ఒకే డైలాగ్ ని 100 సార్లు చెప్పినా గుర్తు పెట్టుకునేంత మెమొరీ తనకి లేకపోవడంతో డైరెక్టర్లు ఇతనికి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇక అలా ఇచ్చినా కూడా ఆ మూవీ సగంలోనే ఆగిపోవడం లేదా రిలీజ్ కి నోచుకోలేకపోవడంతో ఏం చేయలేక రామ్మూర్తి గారు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేశారు. ఇక అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో చేరి 1979లో చంద్రగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. దీంతో రామ్మూర్తి గారు తన అన్నయ్య వెంటే ప్రచార కార్యక్రమాల్లో తిరుగుతూ బిజీ అయ్యారు. ఇక ఆ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవ్వడంతో అప్పటి నుండి రామ్మూర్తి గారు పరోక్ష రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేవారు. ఇక అలా ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్టార్ట్ చేసి 1983లో జరిగిన ఎలక్షన్స్ లో పోటీ చేశారో అదే సమయంలో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడంతో అన్నదమ్ములు ఇద్దరు రాజకీయాల్ని వదిలేసి తిరుపతిలో ఒక హోటల్ తో పాటు ఫార్మసీ షాప్ ని పెట్టగా అది సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడం మొదలైంది. ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడుని టీడీపీ పార్టీలోకి ఆహ్వానించగా బిజినెస్ బాధ్యతలన్నీ తన తమ్ముడికి అప్పగించి సిబిఎన్ గారు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇదిలా ఉంటే రామ్మూర్తి గారికి ఇందిరా అనే అమ్మాయితో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1982లో గిరీష్ అనే కొడుకు, 1984లో రోహిత్ అనే రెండో అబ్బాయి జన్మించారు. ఇక అలా ఎప్పుడైతే ఇద్దరు కొడుకులు జన్మించారో తన సినిమాల్లో సాధించలేనిది తన కొడుకుల ద్వారా సాధించేలా చేయాలనుకున్నారు. కానీ తన పెద్ద కొడుకు గిరీష్ కి యాక్టింగ్ లో కంటే బిజినెస్ లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా తన రెండో కొడుకు రోహిత్ ని సినిమాల్లోకి తీసుకురావాలనుకున్నారు. ఇదిలా ఉంటే అప్పటి వరకు పరోక్ష రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న రామ్మూర్తి గారిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని 1994లో సిబిఎన్ గారు చంద్రగిరి నుండి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. అలా ఆ ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన గల్లా అరుణ కుమారిని 16,000 ఓట్ల తేడాతో ఓడించి రామ్మూర్తి గారు మొదటిసారిగా గెలిచారు. ఇదిలా ఉంటే రామ్మూర్తి గారికి చిన్నప్పటి నుండి మెమొరీ లాస్ ప్రాబ్లం ఉండగా కుటుంబ సభ్యులు దాన్ని నెగ్లెక్ట్ చేయడంతో ఆ సమస్య మొక్క నుండి మానుగా ఎదిగింది. ఇక 1999లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయగా 3,000 ఓట్ల తేడాతో రామ్మూర్తి గారు ఓడిపోవడంతో అప్పటి నుండి రాజకీయాలకి దూరమై ఇంట్లోనే ఉంటూ వచ్చారు. ఇక అలా రామ్మూర్తి గారి ఆరోగ్య సమస్యలు రోజు రోజుకి ఎక్కువ అవ్వడంతో హాస్పిటల్లో చెక్ చేపించగా తనకి మెమొరీ లాస్ ప్రాబ్లం ఉందని, అందులోనూ సిజేడి అనే వ్యాధి ఉందని, దానివల్ల మైండ్ ఏ విషయంలోనూ స్టేబుల్ గా ఉండలేదని, విపరీతమైన ఒత్తిడి వచ్చినప్పుడు ఎవరిని పట్టించుకోకుండా తమకి తోచినట్లు చేస్తారని, ఒక విధంగా చెప్పాలంటే చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతే జాగ్రత్తగా రామ్మూర్తి గారిని చూసుకోవాలని, ఈ వ్యాధి ఎప్పటికీ క్యూర్ అవ్వదని, మెడిసిన్స్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఫైనల్ స్టేజ్ దాకా వెళ్లకుండా ఆపొచ్చని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు అప్పటి నుండి రామ్మూర్తి గారిని జాగ్రత్తగా చూసుకోవడం మొదలెట్టారు. ఇక ఈ వ్యాధి కారణంగానే రామ్మూర్తి గారు మీడియాలో తన అన్నయ్యకి విరుద్ధంగా మాట్లాడడం, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంటి పనులు చేయడంతో తనకి కాపలాలాగా ఒక మనిషిని పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే నారా రోహిత్ చెన్నైలో ఇంజనీరింగ్ కోర్సుని పూర్తి చేసి తన ఆశ ప్రకారం హీరో అవ్వాలనుకుంటున్నానని తన తండ్రికి చెప్పడంతో రామ్మూర్తి గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా ఇంటి బాధ్యతల్ని తీసుకున్న రోహిత్ అన్నయ్య గిరీష్ తన తమ్ముడికి యాక్టింగ్ కోర్సుని ఇప్పించేందుకు న్యూయార్క్లోని యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేపించారు. అలా 6 నెలల కోచింగ్ తీసుకున్న రోహిత్ని అశ్విని దత్ గారి అమ్మాయి ప్రియాంక సినిమాల్లో లాంచ్ చేసేందుకు
అప్పటికే డైరెక్టర్ చైతన్య చెప్పిన బాణం మూవీ స్టోరీని రోహిత్కి మరియు అతని ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడంతో అందరికీ స్టోరీ బాగా నచ్చి వెంటనే బాణం మూవీ షూటింగ్ని స్టార్ట్ చేశారు. ఇక అలా 3 కోట్లతో నిర్మించిన బాణం మూవీ 2009 సెప్టెంబర్ 16న రిలీజ్ అయి 15 కోట్లని కలెక్ట్ చేసి మంచి హిట్ అయింది. ఇక అలా రామ్మూర్తి గారు తన కొడుకు చేసిన మొదటి మూవీని చూసి తన చిన్ననాటి కల నెరవేరినందుకు చాలా సంతోషించారు. అలా ఆ తర్వాత రామ్మూర్తి గారు హెల్త్ విషయంలో కొన్ని చేంజెస్ ని చూసి త్వరలో కోలుకుంటారని ఫ్యామిలీ మొత్తం అనుకున్నారు. ఇక అలా రోహిత్ సోలో, ప్రతినిధి, అసుర, తుంటరి అని డిఫరెంట్ స్టోరీస్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తుండేవాడు. కానీ రామ్మూర్తి గారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయేవారు. దీంతో కుటుంబ సభ్యులంతా అతను ఎక్కడున్నాడో కనిపెట్టి ఇంటికి తీసుకొచ్చేసరికి 3 నుండి 4 రోజులు కూడా పట్టడంతో ఇలా వదిలేస్తే అవ్వదని రామ్మూర్తి గారిని గొలుసుతో కట్టి ఇంట్లోనే బంధించారు. ఇక అలా అతను రోజు అరవడం, ఏడవడం లాంటివి చేసిన వారికి ఏం చేయాలో తెలియక సతమతమయ్యేవారు. అలా తన భార్యని తప్ప మరెవరిని రూమ్లోకి రానిచ్చేవారు కాదు. ఒకవేళ వెళ్ళినా అరిచి గోలపెట్టి వారి మీద అటాక్ చేయడంతో అతని దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడేవారు. ఇక అలా ఒకవైపు తన తండ్రి ఆరోగ్యం, మరోవైపు బిజినెస్ ని చూసుకునే క్రమంలో రోహిత్ కాస్త డిస్టర్బ్ అయి సినిమాలపై దృష్టి పెట్టలేక ఆ తర్వాత చేసిన అసుర, రౌడీ ఫెలో, బాలకృష్ణుడు, సావిత్రి, శంకర అని 20 సినిమాల వరకు చేసిన అన్ని మూవీస్ అనుకున్నంతలా ఆదరణ పొందకపోవడం, తనకి అన్ని క్వాలిటీస్ ఉన్న కమర్షియల్ హీరోగా సక్సెస్ అవ్వలేక రోహిత్ తన కెరియర్లో ఇప్పటికీ అటు ఇటుగానే ఉన్నాడు. ఇక ఇదే విషయాన్ని రోహిత్ ఇంటర్వ్యూలో చెబుతూ తన తండ్రిని మునుపటి స్థితికి తీసుకురావాలని తమ కుటుంబం చాలా ప్రయత్నం చేసిందని, వారిలో చాలా మంది డాక్టర్ని కన్సల్ట్ అయి ట్రీట్మెంట్ ఇప్పించినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని, ఒకవేళ తన తండ్రి తనకి బ్యాక్ బోన్గా ఉండి సపోర్ట్ చేసుంటే తను సినిమాల్లో ఎంతో సాధించేవాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ క్రమంలోనే రోహిత్కి 40 ఏళ్ళైనా తన అన్నయ్యకి 42 ఏళ్ళైనా పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండేవారు. కానీ తన తండ్రి పరిస్థితి రోజు రోజుకి చాలా సీరియస్ అవ్వడంతో కొడుకుల పెళ్లి చూస్తేనైనా తృప్తిగా ఉంటాడని బంధువులందరూ ఫోర్స్ చేయడంతో నారా రోహిత్ ప్రతినిధి 2 మూవీ చేసేటప్పుడు తనతో యాక్ట్ చేసిన శిరీష లెల్లా అనే అమ్మాయి బిహేవియర్ మరియు ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా డీసెంట్ గా ఉండడం, తన తండ్రి వ్యవసాయం చేస్తూ 4 కూతుర్లకి ఉన్నత చదువుల్ని చదివించడం చూసి నారా రోహిత్ శిరీషకి పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఇక అప్పటికే రోహిత్ అంటే క్రష్ ఉన్న శిరీష ఇమ్మీడియట్ గా ఒప్పుకోవడంతో వీరిద్దరికి అక్టోబర్ 13న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ ని ఫిక్స్ చేశారు. కానీ అప్పటికే రామ్మూర్తి గారి ఆరోగ్యం క్షీణించడంతో ఆ ఫంక్షన్ కి రామ్మూర్తి గారు హాజరు కాలేకపోయారు. ఇక అలా రోహిత్ తల్లిగారే ముందుండి ఎంగేజ్మెంట్ కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఇదిలా ఉంటే 70 ఏళ్ళైన రామ్మూర్తి గారి హెల్త్ చాలా సీరియస్ అవ్వడంతో కుటుంబ సభ్యులు నవంబర్ 14న హైదరాబాద్ లోని ఏజీ హాస్పిటల్లో చేర్పించగా డాక్టర్లు ఇతనికి వెంటిలేటర్ పై కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చారు. కానీ ఆ ట్రీట్మెంట్ కి రామ్మూర్తి గారి బాడీ సహకరించకపోవడంతో పాటు నవంబర్ 16న తనకి హార్ట్అటాక్ రావడంతో రామ్మూర్తి గారు శనివారం మధ్యాహ్నం 12:45 తన తుది శ్వాసను విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఏపీ సీఎం మరియు రామ్మూర్తి గారి అన్నయ్య చంద్రబాబు గారు హుటాహుటిగా హాస్పిటల్కి చేరుకున్నారు. ఇక అలా రామ్మూర్తి నాయుడు గారి అంతిమ సంస్కారాన్ని నారావారిపల్లెలో ఆదివారం జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ నారా రామ్మూర్తి నాయుడు గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.